ఏమండి చూశారు, మీరు వెళ్ళిపోయాక వీడు మరీ మితిమీరిపోయాడు. ఊరి నిండా అప్పులు చేస్తున్నాడు. డబ్బో డబ్బు అని మాటి మాటికి నా ప్రాణం తీస్తున్నాడు. డబ్బు ఒరే, నువ్వు చచ్చి గీపెట్టినా సరే మీరు చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనరా. చిల్లిగా ఎందుకు మమ్మీ? అసలు డబ్బు మనుషులను పాడు చేస్తుంది. ఆ డబ్బేగా మీ నాన్న పరలోకం పట్టుకుపోయింది. వేదవతి, డబ్బు ఎందుకు మమ్మీ అసలు? నా బాబే నా నాయనే. డబ్బు ఎవరు కావాలి మమ్మీ? వేదవ డబ్బు. ఆ తాళం చేతులు ఎలా పడే? తాళం చేతులే. ఒరే మనోహరం, నా ప్రాణం హరిమన్నా సరే తాళం చేతులు మాత్రం ఇవ్వనరా. మమ్మీ ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తావురా? ఏం చేస్తాను? ఏం చేస్తావు? కష్టపడి సంపాదించుకుంటాను. పోయి సంపాదించుకో. సంపాదించుకోనా? సంపాదించుకో. సరే. మనోహరం, మనోహరం, నాయన మనోహరం, నా మాట విను. మమ్మీ మమ్మీ నేను చంపేస్తాను మమ్మీ. అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడవిలో కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు. రే, నన్ను ముప్పు తిప్పలో పెట్టి 3 చెరువులు నీళ్లు తగ్గించేస్తున్నావు. అదే రా నిర్మషి, తగినంత శ్రమ చేయాలి. ఆ శ్రమ 10 ఫలించాలి. అయితే నువ్వు ఎక్కిన ఊరు దిగనంటావు. ఇప్పుడు ఎలా దిగేది? ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కబులుకు తీసుకున్నాం. అవును. అప్పు కూడా పుచ్చుకున్నాం. అవును. కావలసిన పరికరాలేవో ఆర్డర్లు ఇచ్చాం. సత్యం రా దేవుడా, కొన్ననాలకి పెడితే ఉన్ననాలకి ఊడిందన్నట్టు ఓటానికి మన దగ్గరే ఉందిరా, దరిద్రమేగా. అది కూడా పోతుందని భయమా? చేసిన చాకరీ పోతే చాలరా.